అందరికీ నమస్కారం. నేను ఎనర్జీ యూదా నెట్వర్క్ మార్కెటింగ్ దాంట్లో వర్క్ చేస్తూ ఉన్నాను. నేను మార్కెటింగ్ అడ్వైజర్గా. ఈరోజు మనకు వాటర్ అంటే ఫిల్టర్ వాటర్ యొక్క డెమో నేను చూపిస్తున్నాను. మరి ఇతనే కస్టమర్, మా కస్టమర్ దగ్గర ఉన్నటువంటి వాటర్. ఇది ఎక్కడి వాటర్ మురళి? ఫిల్టర్ వాటర్. ఈ వాటర్ ఏంది? బోర్ వాటర్. మీ ఇంట్లో ఉండే బోర్ వాటర్. ఓకే. మనము ఈ వాటర్లో ఎటువంటి పోషకాలు ఉంటాయి, వాస్తవంగా మనకు తాగే నీటిలో ఎటువంటి చెత్త ఉంటుంది, వాటిని తీసుకోవడం వల్ల మనకు ఎటువంటి పోషకాలతోటి మనకు ఆరోగ్యం బాగుంటుంది అనేది మనం ఈ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాము. మనము ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే, ఇప్పుడు నీవు తీసుకునేటువంటి ఈ నీటిలో ఎటువంటి పోషకాలు ఉన్నాయో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ ఫిల్టర్ వాటర్. ఫిల్టర్ వాటర్లో మనం తీసుకున్నటువంటి నీటిని ఇప్పుడు ఎలక్ట్రోలైజర్ ద్వారా మనం ఇప్పుడు చెక్ చేస్తాము. ఈ ఎలక్ట్రోలైజర్ యొక్క గుణం ఏంటంటే, ఇది ఓన్లీ హీటరే కాదు, మనం నీటిలో ఉన్నటువంటి చెత్తను బయటకు తీసి పెడుతుంది ఈ ఎలక్ట్రోలైజర్. దీంట్లో ఎటువంటి మరి పోషకాలు ఉన్నాయా లేవా, చెత్త ఉన్నదా లేదా, ఈ టెస్ట్ ద్వారా మనము ఇప్పుడే చెక్ చేసుకున్నాం. ఈ ఎలక్ట్రోలైజర్ పెట్టినాం. ఇప్పుడు ఒక 30 సెకండ్స్లో మనకు ఈ వాటర్లో దేంట్లో చెత్త ఉంది, దేంట్లో చెత్త లేదు అనేది మనకు ఈ రిజల్ట్ ద్వారా మనం చూసుకోవచ్చు. ఒక 30 సెకండ్స్లో ఇది మనం చూపిస్తాము. చూడండి. ఇప్పుడున్నటువంటి నేటి సమాజంలో చాలామంది ఇప్పుడు ఆహారం ఏమో టోటల్గా మందులకు కూడా అయిపోయింది. అంటే విషపూరితమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో పేడ ఎరువులు, ఒండ్రు మట్టితో ఉన్నటువంటి మన కలాపు జల్లిన పుల్లుతోటి మనము అక్కడిక్కడ చల్లుకొని పొలంలో చల్లుకొని మనము మేకల ఎరువులు కానీ లేకపోతే పశువుల ఎరువులు కానీ ఇటువంటివి మనము మన పొలంలో చల్లుకొని మనము సేంద్రియ వ్యవసాయం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు టోటల్గా రసాయన ఎరువుల వాడకంతో భూమి మొత్తం పొల్యూట్ అయి మనము విషపూరితమైనటువంటి మందులు కూడా తింటా ఉన్నాం. అంటే విషమ ఆహారం మనం తీసుకుంటా ఉన్నాం. దానివల్ల మన ఆరోగ్యాలు కూడా పాడవుతూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆహారంతో పాటు గాలి కూడా పట్టణాలలో మొత్తము పొల్యూట్ అయిపోయింది. అది కాలుష్యాలను బారిన పడి గాలి కూడా పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడున్నది ఒకటి వాటర్ మాత్రమే. ఆ వాటర్ కూడా మనకు ఈ రసాయన ఎరువుల వాడకం ద్వారా పడ్డటువంటి వర్షపు నీరు కూడా పల్ల ప్రాంతానికి ప్రవహించి ఈ భూమి మీద ఉన్నటువంటి ఏవైతే పిచికారి చేసినటువంటి విషపూరితమైన మందులతోటి కానీ రసాయన ఎరువుల వాడకంతో కానీ ఈ మందు కూడా కొట్టుకుపోయి బోరు బావులలో కానీ పైన ఉన్నటువంటి బావులలో కానీ ఈ నీరు ఇంకిపోయి భూమిలో ఉన్నటువంటి వాటర్ కూడా పొల్యూట్ అయిపోయింది. భూమిలో లోతుకు బోర్ వేయడం ద్వారా ఆ బోర్ నుంచి వచ్చే వాటర్ కూడా క్లోరిన్ అయ్యి మరి ఆ వాటర్ కూడా మనం తాగేందుకు అనుకూలంగా లేకుండా మారిపోయింది. మరి ఈ నిత్య జీవితంలో మనము భూమి మీద నివసించే జీవితంలో ప్రాణకోటికి జీవనాధారమైంది భూమి, నీరు, గాలి. మరి ఇది ఎంత పొల్యూట్ అయింది అనేది మనం ఇప్పుడే చూద్దాం. ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను టెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ మురళి ఇంట్లో వాటర్ చూడండి ఏ విధంగా ఉంది. ఈ వాటర్ని చూడండి ఏ విధంగా ఉంది. టోటల్గా దీంట్లో చెత్త బ్రహ్మాండంగా చెత్తతో కూరుకుపోయింది. క్లోరైడ్ కూడా ఈ వాటర్లో ఉంది. ఒకటి ఈ వాటర్ చూడండి, మీరు పట్టుకొని ఏంటండి ఇట్లా కాలుతుందా, ఎట్లుంది? కాలుతుంది. ఈ వాటర్ చూడండి, కాలుతలేదు. అంటే దీంట్లో చెత్త లేదు కాబట్టి ఇది కాలడానికి ఆస్కారం లేదు. అంటే దీంట్లో లవణాలు ఉన్నాయి. అంటే మనకు ఐరన్ కానీ కాల్షియం కానీ కాపర్ కానీ ఇటువంటి లవణాలు ఉంటాయి. ఆ లవణాలు ఉండడం చేతనే మనం యూజ్ చేసినప్పుడు అది కాలడానికి ఆస్కారం ఉంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో మనకు ఈ నీటిలో పోషకాలు ఉన్నాయా లేవో మనం టెస్ట్ చేద్దాం. పోషకాలు ఉన్నాయా లేవో టెస్ట్ చేద్దాం. దీంట్లో ఫిల్టర్ ఓకే. బోర్ వాటర్. బోర్ వాటర్ కొన్ని చాలా బోర్ వాటర్ ఇది మనం ఇప్పుడు మనది ఫ్యూరోసిస్ వాటర్. మన ఎనర్జీ యూదా మార్కెటింగ్లో ఫ్యూరోసిస్ మనం ఇంట్లో ఫిల్ చేసుకున్నటువంటి ఫ్యూరోసిస్ ఫిల్టర్ వాటర్ ఇదేనా మనది. ఇదేమో ఫిల్టర్ వాటర్, ఇదేమో బోర్ వాటర్. ఇది మనకు సంబంధించినటువంటి ఫ్యూరోసిస్ వాటర్. ఈ వాటర్లో మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెర్చ్ ప్రకారము ఈ నీటిని ఒక టెస్టర్ మనకి ఇచ్చారు. ఈ లిక్విడ్ ద్వారా మనం టెస్ట్ చేస్తే దీంట్లో ఉన్న రిజల్ట్ మనకు బయటపడుతుంది. మనము
మనకు బ్లడ్లో pH లెవెల్ ఎంత ఉండాలి? మినిమం 7.5 ఉండాలి. 7.5 కన్నా తక్కువ ఉన్నదనుకోండి మనకు రక్తహీనత ఉన్నది, అవునా కదా? మనం నీటిని కూడా మనం పరీక్ష చేస్తే దీనిలో pH లెవెల్స్ ఎంత ఉండాలి? 7.5 అబోవ్ ఉంటేనే మనకు తాగేందుకు కూడా నీళ్ళు పుష్కలమైనటువంటి వాటర్ అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో ఈ టెస్ట్ చేస్తున్నాం అన్నమాట. 2 డ్రాప్స్ వేసినాం, ఇది కూడా 2 డ్రాప్స్ వేసినాం. మనం వేసినటువంటి ఈ వాటర్లో మీరు తాగేటువంటి ఫిల్టర్ నీళ్ళు ఇవి టోటల్గా ఎసిడిక్ వాటర్. ఇదే చూడండి, ఈ టేబుల్ మీద ఉంటుంది చూడండి. ఈ టేబుల్ అది ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ ఏ కలర్ ఉందో చూడండి. 2 3 ఉంటుందా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ స్కేల్ని చూసుకుంటే మనకు ఈ వాటర్ 2 3 ప్లేస్లో ఉంది. అంటే టోటల్గా ఎసిడిక్ వాటర్. ఈ వాటర్ తాగేందుకు అనువైనటువంటి వాటర్ కాదు, దీంట్లో ఎటువంటి పోషకాలు లేవు. ఇది రెండోది చూడండి, మీరు బోర్ వాటర్. బోర్ వాటర్ ఏది ఏ లెవెల్లో? 7 or 6లో ఉంది. అంటే దీంట్లో మామూలుగా పోషకాలు ఉన్నాయి కానీ బ్రహ్మాండంగా చెత్త ఉంది. చెత్త చూడండి ఎంత ఉంది, ఈ చెత్త ఉంది. కాకపోతే మనకు మన ఫ్యూరోసిస్ వాటర్లో చూడండి ఎట్లుంది, పుష్కలంగా పోషకాలు ఉన్నాయి. ఇది ఏ స్టేజ్లో ఉంది చూడండి, 11-12లో ఉంది. 11-12 అంటే దీంట్లో పుష్కలంగా కాపర్ కానీ మెగ్నీషియం కానీ మరి పుష్కలంగా దీంట్లో మనకు కాల్షియం కానీ పుష్కలంగా ఉన్నాయి. అంటే ఈ వాటర్ తాగడం వల్ల మన ఆరోగ్యానికి మంచి బలాన్ని ఇస్తాయి, అన్ని రకాల పోషకాలు ఉంటాయి. దీంట్లో ఈ వాటర్ తీసుకోవడం వల్ల అనేక రకాల పోషకాలతోటి మనకు బలం ఉంటుంది, కంటి చూపు బాగుంటుంది, వెంట్రుకలు కూడా అంటే అరికాల నుంచి వెళ్ళి మనకు గోరుకాల నుంచి వెళ్ళి నడినెత్తి ఇంటికి వరకు కూడా ఇవి 70% మన బాడీలో వాటర్ ఉంటుంది. ఈ వాటర్ సర్వీస్ వల్ల మనకి ఏమవుతుందంటే బాడీలో మనకి ఎటువంటి అనర్థాలు జరగకుండా మన బాడీకి మేలు చేసేటువంటి పోషకాలు ఈ ఆల్కలీన్ వాటర్లో ఉంటాయి. అంటే మనకు ఫిల్టర్ వాటర్ మనకి ఇది నీటిని శుద్ధి చేస్తుంది, కానీ దీంట్లో ఉన్నటువంటి శుద్ధితో పాటు పోషకాలు కూడా చనిపోతాయి. చనిపోవడం వల్ల మనకు బాడీకి ఎటువంటి మేలు జరగదు. దీంట్లో ఎటువంటి పోషకాలు ఉండవు కాబట్టి ఏంటంటే తాగినామా పోషణమా అంటే పోషణం అంతే. మనకు దీనివల్ల ఎటువంటి పోషకాలు ఉండవు కాబట్టి మనము ఆల్కలీన్ వాటర్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది, మన పిల్లలకు కానీ మనకు కానీ బాగుంటుంది అని మా యొక్క డెమో ద్వారా మీకు చూపిస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మన వాటర్లో మరి ఆల్కలీన్తో పాటు మినరల్స్ ఉన్నాయా లేవా అని మనం చెక్ చేయాలి. మీరు ఇచ్చినటువంటి ఫిల్టర్ నీళ్ళలో, తర్వాత మీరు ఇచ్చినటువంటి బోర్ వాటర్లో, తర్వాత మరి మా కంపెనీ ప్యూరోసిస్లో మరి వీటిని అన్నిటినీ మనం ఇప్పుడు మీ కళ్ళ ముందే మేము టెస్ట్ చేస్తున్నాం. దీంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి లిక్విడ్లోనే ఓఆర్పి టెస్ట్ అనమాట. ఈ ఓఆర్పి టెస్ట్ ద్వారా మనము 2 చుక్కలు వేస్తే దీంట్లో రిజల్ట్ చూస్తుంది. అంటే ఇది పింక్ కలర్ వస్తేనేమో దీంట్లో మనకు సరైనటువంటి మరి ఏముంటాయి దీంట్లో పోషకాలు మినరల్స్ ఉన్నట్టు. దీంట్లో ఫిల్టర్ నీళ్ళలో ఏమీ లేవు, బోర్ వాటర్లో కూడా ఎటువంటి మినరల్స్ లేవు. ఇది మన ప్యూరోసిస్ డబ్బాలో పుష్కలంగా మినరల్స్ కూడా ఉన్నాయి. అంటే దీని అర్థమైంది చూడండి, ఇక్కడ ఆల్కలీన్ విత్ మినరల్స్ మనం తాగే నీటిలో ఉన్నాయి. అంటే పుష్కలంగా పోషకాలు ఉన్నాయి. ఇవి తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం మరి నిండా నూరేళ్ళు మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాం. తప్పనిసరి మీరు మన ప్యూరోసిస్ మన ఎనర్జీ మార్కెటింగ్ ఇచ్చినటువంటి ఈ ప్యూరోసిస్ డబ్బాను మీరు వాటర్ ఫిల్టర్ ఇంట్లో చేయించుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీరు అందరూ సేఫ్ ఉంటారు, మీ కుటుంబానికి కూడా మంచి జరుగుతారని కోరుకుంటారు. మరి ఈ డెమో చూసినందుకు నాకు హృదయపూర్వకంగా మా తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను.